పిల్లలు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎన్నో రోజు? డే 2 అంటే రెండో రోజు. నిన్నటి నేర్చుకున్న కథలు పాటలు అన్ని జ్ఞాపకం ఉన్నాయా? వెరీ గుడ్. ఇలాగే ఇంకా ఎన్ని రోజులు ఉంది బ్యాలెన్స్? ఎన్ని రోజులు ఉంది? ఇంకా 4 days ఉంది. 4 days లో ఇంకా దేవుడి గురించి పాటలు కథలు అన్ని నేర్చుకొని ఇంకా ముందుకి వెళ్ళాలి. నేర్చుకొని సండే గానీ రావాలి మళ్ళా. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, ప్రే చేసుకుందాం. ఒకరిచ్చి ప్రేమ కలిగిన దేవా, శక్తిమంతుడా, నీకు స్తోత్రం ప్రభువా. ఈ VBS రెండో రోజు ప్రభువా స్టార్ట్ చేస్తున్నాం ప్రభు. నీ మహిమకే ఘనత కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రభు ఇంకా రావాల్సిన త్వరగా నడిపించండి ప్రభు, నీకు స్తోత్రం. అలాగే టీచర్స్ ని ప్రభు ఇంకా బలపడే విధంగా వాళ్ళు సాయం చేయండి. వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయండి. వాళ్ళకి మీకు తోడుగా ఉండండి. వాళ్ళు చెప్పే ప్రతి మాటలో ప్రభు ఈ బిడ్డలో కార్యం చేయాలి ప్రభు, నీకు స్తోత్రం. అలాగే ఇంకా అనేకులు వచ్చి పిల్లలు నీ సన్నిధిలో ఆనందించి కృప దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభు. ప్రతి ఒక్క బిడ్డపై కుమ్మరించండి. అలాగే వాళ్ళు నేర్చుకున్న ప్రతి కథలో పాటల్లో వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ ప్రభు మీ జ్ఞానం దయచేయండి. అలాగే వాళ్ళ స్టడీస్ విషయంలో మీకు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ప్రభు ఈ జ్ఞానం దయచేయండి, నీ తోడు దయచేయండి. వాళ్ళు చేసే పనిలో మీ ఆశీర్వాదం దయచేయండి, మీ కృప దయచేయండి. అలాగే ప్రభా టీచర్స్ మీకు అప్పగిస్తున్న ప్రభా వాళ్ళగానే చెప్పబోతున్నప్పుడు బలపరచండి. నీ శక్తి దయచేయమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం. అలాగే ప్రభా ఈ రెండో రోజు ఘనంగా ముగించే విధంగా సాయం చేయండి. నీ మహిమ ప్రసన్నత ఉండాలి ప్రభా. అలాగే ప్రభా ఇంకా జరగబోతున్న VBS రోజులు, ఇంకా జరగబోతున్న VBS పరిచర్యలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట ఆన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ బాల్ ని పాస్ చేసుకుంటా ఉండాలా, సరేనా? ఆఫ్ అయినప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటుందో వాళ్ళు అవుట్, సరేనా? తెలుసు కదా గేమ్, లాస్ట్ టైం ఆడారు కదా. సరే ఆద్దామా? ఎవరు అవుట్ అవుతారో ఫస్ట్ ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళ మధ్యలోకి వచ్చి కంఠత్వాక్యం చెప్పాలి, లేకపోతే పాట పాడాలి. ఓకేనా? రెడీయా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? సరిపోలా. ఆర్ యూ రెడీ? ఎవరు తినేసానా? ఓకే, తిను. మిగిలిన వాళ్ళందరూ కూర్చోండి. నువ్వు ఒకటి నిలబడుకో. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది.
కీర్తనలు 139:14. లేండి. నెక్స్ట్ సాంగ్. నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ కూర్చోండి. నైమాను ఎలీషా మాట వినారు, వింటూనే యొర్దానులో మునిగి లేచాడు. నైమాను ఎలీషా మాట వినాడు, వింటూనే యొర్దానులో మునిగి లేచాడు. మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు. 1 కాదు 2 కాదు 3 4 5 6 కాదయ్య 7 సార్లు. 1 కాదు 2 కాదు 3 4 5 6 కాదయ్య 7 సార్లు. మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నైమాను కృష్టంతా తొలగిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నైమాను కృష్టంతా తొలగిపోయెను. హల్లెలూయా. వెరీ గుడ్. కరెక్ట్గా రౌండ్లో ఉండండి మీరు. రౌండ్ ఏది? స్టార్ట్. వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను. నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను. నీ కొరకు మళ్ళా అక్కడే నా కొరకు రక్తము కార్చెను. ఏమైనా పాట తెలుసారా నీకు? పాడతావా? వాక్యం కానీ ఏం కాదా? ఫస్ట్ టైం వస్తున్నావు సండే స్కూల్కి. చిన్న పిల్లల బాబు దగ్గరే ఆగుతారు. నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. కూర్చోండి, మిగిలిన వాళ్ళంతా కూర్చోండి. మీకు వచ్చా పాట? ఏం రాదా? ఏదో ఒకటి పాడాలి. ఎప్పుడు సండే స్కూల్కి రాలేదా? ముందు సండే స్కూల్కి రాలేదా? పాట పాడేది. సార్ నీతో పాటు ఆ పాప ఇద్దరు సగం ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి పాడతారు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నే కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావు స్తోత్రం. నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఎంతవరకు కాచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కాచితివే.
స్తోత్రం 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 కను పాపవలే చచ్చితివే స్తోత్రం. ఒకసారి డాన్స్ చేద్దామా? యాక్షన్. వద్దకు మేము వస్తాము, గలి గలిచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము, గలి గలిచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము. నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము, గలి గలిచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము, గలి గలిచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము. గలి గలిచి మేమంతా జాలి జాలిగా సిబిసికి వస్తాము, సిబిసికి వస్తాము, సిబిసికి వస్తాము. ఆడతారా? ఓకే, Praise the Lord. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం, యేసునొద్దకు మేము వస్తాము, ఎర్లీగా లేచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము, ఎర్లీగా లేచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము. ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకో తెలుసా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. అంతేకాదు, బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. మీ వాయిస్ వినిపించట్లే నాకు. మళ్ళీ ఒకసారి పాడండి. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా?
చూసారు కానీ ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్యా లోకమును ఎంతో ప్రేమించెన్, నీ కొరకు నా కొరకు రక్తము కాచెను. యేసయ్యా లోకమును ఎంతో ప్రేమించెన్, నీ కొరకు నా కొరకు రక్తము కాచెను. ఇప్పుడు నేను పాను, మీరు ఒకటి చెప్పండి. నీ కొరకు నా కొరకు రక్తము కాచెను. వెరీ గుడ్. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. ఎర్లీగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. ఎర్లీగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. ఈరోజు ఎన్నో రోజు? రెండో రోజు. నిన్న నేర్చుకున్నారా పాటలు కథలు? నేను అడుగుతా ఇప్పుడు. మీరు ఎందుకు అడుగుతానంటే కాన్సన్ట్రేషన్గా ఉంటేనే మనకు వస్తుంది. మనం ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికే కదా, కాబట్టి మనం నేర్చుకోవాలి. మీలో ఎవరైనా కథ నిన్న చెప్పింది గుర్తుంది, నేను చెప్తాను అన్న వాళ్ళు ఒకసారి వచ్చి చెప్పండి. మళ్ళీ సర్పం మరియు రక్షకుడు. దేవుడు ఒక పండును తినకూడదంటే సాతాను ఈ పండు తింటే మీరు దేవతలు అయిపోతారని చెప్పారు. ఆదాము హవ్వలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం లేదు, పండు తిన్నారు కాబట్టి. సాతాను సర్పంలాగా వచ్చి అవ్వను ఈ పన్ను నువ్వు తింటే దేవతలు అయిపోతారు అని చెప్పారు. అప్పుడు అవ్వ ఆ పండుని తిని ఆదాము కూడా ఇస్తే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు చెప్పిన మాట వినాలి, దా తప్పును ఒప్పుకోవాలి, మళ్ళీ చేయకూడదు. వెరీ గుడ్. ఏం చెప్పండి ఈరోజు కథ? ఊహించని వీరుడు. మీలో ఎవరైనా వీరులు ఉన్నారా? వీరులు అంటే ఏం తెలుసా? సాహసం చేయడం. ఇప్పుడు ఎవరైనా మామిడి పండ్లకు వస్తారా? గోడకి కోసారా? ఎప్పుడైనా కోసారా అంటే చెయ్యొత్తాను ఒకసారి. నువ్వు కోసాగా? జాంకాయ కానీ కోసారుగా? నువ్వు కోసావా? నువ్వు వీరుడివే. ఎందుకు తెలుసా? ఎవరికి తెలియకుండా ధైర్యంగా పక్కింటి వాళ్ళు గోడెక్కి కోసావంటే నువ్వు వీరుడివే. మంచి వీరుడుగా ఉన్నారు. ఎలాగా? ఎవరైనా దారిలో వెళ్తుంటారు, తట్టుకొని పడిపోతారు, వాళ్ళని ఎవరు చూడకుండా ఎవరి పాటుకు వెళ్ళిపోయినా కానీ లేపారంటే మీరు వీరులే. ఓకేనా? అలాగే మనం దేవుని పిల్లలం కాబట్టి మనం కానీ వీరులమే. హల్లెలూయా. ఈరోజు ఎవరి గురించి చెప్పుకుందాం? గిద్యోను అనే బలహీనుడి వ్యక్తి గురించి. ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు, వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించాడు దేవుడు. కానీ వాళ్ళ స్వేచ్ఛని ఎలా వాడుకున్నారంటే పాపానికి లోబడ్డారు, పాపానికి అలవాటు పడ్డారు ఇశ్రాయేలు. మత్తు పానీయం కానీ అలాగే ప్రతి పాపానికి వాళ్ళు లోబడ్డారు ఇశ్రాయేలు. అప్పుడు దేవునికి బాగా దుఃఖం వేసింది, బాధపడ్డాడు చాలా. ఎందుకని? ఆ ప్రజలు నన్ను విడిచి పాపంలో ఉన్నారు అని. వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే మిద్యానీయులు అనే ఒక వ్యక్తులకి అప్పగించాడు. వాళ్ళు శక్తి గల వాళ్ళు. ఇశ్రాయేల్ని చాలా బాధ పెట్టాడు ఆ 7 ఏళ్ళు. వాళ్ళకి ఉన్న ఆస్తిని, వాళ్ళకున్న జంతువుల్ని ప్రతిదీ తీసుకెళ్ళిపోయారు మిద్యానీయులు. తర్వాత వాళ్ళు ఏం చేయలేక గుహల్లో వాళ్ళ గృహాల్ని విడిచి దాంకున్నారు.
కొన్ని రోజులు. తర్వాత దేవుడికి మొరపెట్టాడు. ఎవరు? ఇశ్రాయేలు. దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళకి జవాబిచ్చాడు. 7 ఏళ్ళు వాళ్ళు భయంకరమైన శ్రమల్లో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు. ఎందుకని? దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళకి ఆ శ్రమ వచ్చింది. అలాగే మన జీవితంలో కానీ ఎప్పుడైతే మనం దేవుని విడిచిపెడతామో ఆటోమేటిక్గా మనకేమొస్తుంది? శ్రమలు వస్తాయి. అవునా కదా? సాతాను మనం దగ్గర అయినట్టే. దేవుని విడిచిపెట్టినప్పుడు ఎవరు దగ్గర అవుతారు? సాతాను దగ్గర అవుతాడు. అందుకని మనం ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టకూడదు? యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన మనకి రక్షకుడు. మన పాపం నుండి విడుదలించిన యేసు. మన పాపం నుండి మనల్ని ఆయన, మనం ఉండాల్సిన ప్లేస్లో ఆయన మన కోసం తన ప్రాణాన్నే అర్పించాడు. ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ మనం తీసుకెళ్తాడు. మనం ఆయన కోసం ఇష్టడుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. 7 ఏళ్ళు వాళ్ళు మిద్యానీయులకు అప్పగించబడినప్పుడు వాళ్ళు చాలా శ్రమలు పడ్డారు. అయ్యా, ఏందయ్యా మా పరిస్థితి? మీరు నన్ను ఐగుప్తు నుంచి విడిపించారు, కానీ మేము తెలుసుకోక కృతజ్ఞత లేకుండా మేము మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయాం అని ఇశ్రాయేలీయులు బాధపడ్డారు. దేవుడికి ప్రార్థించారు. అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఏం చేశాడు? ఒక దూత వచ్చి గిద్యోను, ఇశ్రాయేల్లో ఒక మనిషి గిద్యోను, యోవాసు అనే కుమారుడు గిద్యోన్ని దేవుడు దూత ద్వారా మాట్లాడాడు. ఏమని? పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమని మాట్లాడాడు దూత? గిద్యోనుతో ఏం మాట్లాడింది? పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే నువ్వు బలహీనుడవైనా దేవుడు నీకు శక్తినిస్తాడు అని. ప్రభు మనకు తోడై ఉంటే మనకి శ్రమలు వచ్చేదా అని అన్నాడు. ఆయన మన ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని విడిపించాడు అని నమ్ముతున్నాడు. తర్వాత దూత ఏమనింది? ఏవో తట్టు తిరిగి బలం తెచ్చుకొని నువ్వు పోరాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు అని చెప్పింది దేవదూత. ఓకేనా? అప్పుడు దేవుడిని నమ్మాడు. ఓకేనా? దేవుణ్ణి నమ్మాడు. ఎవరు? గిద్యోను. దేవుణ్ణి నమ్మి ఎవరిని జయించడానికి రెడీగా ఉన్నాడు? మిద్యానీయుల్ని జయించడానికి రెడీగా ఉండామని ఎవరు చెప్పారు? యేసు ప్రభు దూత ద్వారా చెప్పాడు. అప్పుడు నేను బలహీనుడు కదా, నేను ఈ పని చేయగలుగుతున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడు. దేవుడు మాటన లోబడ్డాడు గిద్యోను. వెంటనే దేవునికి బలి అర్పించాడు. అర్పించిన తర్వాత అది అగ్నిగా మారింది. తర్వాత దేవుడు ఇంకో సూచన గిద్యోను అడిగాడు. ఒక గొర్రె బొచ్చును పారిచి తెల్లని మంచు వలె ఉండాలి, మిగతా అంతా ఆరిన నేల వలె ఉండాలి అని దేవుణ్ణి అడిగాడు. ఇంకో సూచనని చేయమన్నాడు. ఏందది? గొర్రెబొచ్చుని పరిచి దాన్ని మంచుగా తడవమన్నాడు. మిగతా అంతా నేల మొత్తం ఆరిన నేలగా ఉండమని చెప్పాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు తను అడిగినట్లే బొచ్చుని తడిగా మార్చి మిగతా అంతా పొడిగా మార్చాడు నేలని. అప్పుడు దేవుణ్ణి నమ్మాడు. అప్పుడు ఇశ్రాయేల్ని 300 మందిని పోగు చేసి గిద్యోను మిద్యానీయుల వద్దకు తీసుకెళ్ళాడు. ధైర్యంగా వాళ్ళని పోరాడి గెలిచాడు. ఎవరు? గిద్యోను. ధైర్యంగా వెళ్ళి 300 మంది ఇశ్రాయేలుతో కలిసి వెళ్ళి వాళ్ళు శక్తి గల వాళ్ళే, కానీ దేవుని శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు. అవునా కదా? గిద్యోను ఎవరిని నమ్మాడు? తర్వాత బలంగా
యేసు ప్రభు నమ్మినప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఎప్పుడైతే మన జీవితంలో యేసు ప్రభు నమ్ముతామో అప్పుడు మనకి దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. మీ లైఫ్లో కానీ ఎప్పుడైతే మీ ఎగ్జామ్స్లో తర్వాత ఏదైనా జరిగినప్పుడు అయ్యా నాకెవరు తోడు లేరు అని ఏడుస్తామో బాధపడతామో ఖచ్చితంగా దేవుడు మనకి ఎప్పుడైతే దేవుడిని మనం కోరుకుంటామో ఖచ్చితంగా ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. గిద్యోను బలహీనుడు, ఏమీ తెలియదు. అతన్ని దేవుడు ఎంత వాడుకున్నాడు చెప్పు. గిద్యోనికి బలం ఇచ్చి మిద్యానీలపై యుద్ధానికి వాడుకున్నాడు. గిద్యోను శక్తి లేనివాడు, దేనికి పనికిరాని వాడిని దేవుడు యుద్ధానికే రెడీ చేశాడు. 300 మందిని పోగు చేశాడు గిద్యోను ఇశ్రాయేలుని. మిద్యామీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గెలిచాడు. అలాగే మనం కానీ ఎప్పుడు దేవుడిని అంటుకొని ఆయన మీద ఆధారపడతామో ఖచ్చితంగా మనకి దేవుడు మేలు చేస్తాడు. బలహీనుల్ని వాడుకుంటాడు. మనం దేనికి పనికిరాము అనుకుంటే ఖచ్చితంగా అది తప్పే. ఎప్పుడైతే మనం దేవుని చేతికి అప్పగించబడతామో ఖచ్చితంగా మన జీవితం వజ్రంలాగా వెలిగించబడుతుంది. వజ్రం చూసారా ఎప్పుడైనా? ఎలా ఉంటుంది? మెరిసిపోతుంటుంది తెల్లగా. అలాగే మనం కానీ ఇప్పుడు ఎండలో పెట్టాం వజ్రాన్ని, ఎలా ఉంటుంది? షైనింగ్ వస్తుంది కదా. అలాగా మన జీవితం కానీ ఎప్పుడైతే దేవుడికి అప్పగించబడతామో మన జీవితం కానీ వజ్రం వలె వెలిగించబడుతుంది ఈ లోకంలో. ఓకేనా? మనం ఎందుకంటే మనం ఆయన బిడ్డలమే కాబట్టి. మళ్ళీ వాళ్ళు తప్పు తెలుసుకుని ఇశ్రాయేలు దేవునితో జీవించసాగారు, దేవునికి భయపడ్డారు. ఓకేనా? వెరీ గుడ్. 2 కొరింథీయులకు 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. కాగా యేసు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. కీర్తనలు 1:2 121:5 కీర్తనలు 121:5 యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి పక్కనను యెహోవా నీకు తోడుగా ఉండును. అర్థమైందా? యెహోవా మనల్ని కాపాడుతాడు. మన బలహీనంగా ఉన్నప్పుడు, మనకు ఏదైనా వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆ నమ్మకం అందరికీ ఉండాలి. నీ కుడి పక్కనే ఉంటాడంట దేవుడు నీడగా. నిలబడి ఎవ్వరు లేరు మనుషులు. ఆ ఖాళీ గుడిసెలకి యేసయ్య వాక్యం చెప్తా ఉన్నాడు. అయిపోయింది. అప్పుడు కొన్ని దినాల తర్వాత ఈయన స్టీఫన్ హుక్ వేరే దగ్గర ఉంటాడు. ఉన్నప్పుడు ఒక అతను ఆయన దగ్గరకు వస్తాడు. అయ్యా నీ పేరు స్టీఫన్ కదా అని అన్నాడు. అవును, నీకెట తెలుసు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా మీరు ఒకరోజు మా ఏరియాకి వచ్చారు, ఆ రోజు ఎవ్వరు లేరు, ఆ కట్టెలు కొట్టే వాళ్ళందరికీ మేస్త్రి నేను అందరిని తీసుకొని అడవికి వెళ్ళాను. అయితే నువ్వు ఆ గుడిసెలకి వాక్యం చెప్పేటప్పుడు గొడ్డల కోసము మరలా నేను ఒక్కడిని వచ్చాను అన్నాడు. గొడ్డల కోసము నేను ఒక్కడినే వచ్చాను. గొడ్డల కోసం అంటే నువ్వు చెప్పే వాక్యము నేను ఒక్కడిని విన్నాను. నువ్వు చెప్పే వాక్యము నేను ఒక్కడినే విన్నాను. అప్పుడు నేను యేసయ్యని నమ్ముకొని నా ద్వారా 1000 మంది మనుషుల్ని యేసయ్య దగ్గరికి తెచ్చాను. ఇప్పుడు అందరూ బాగున్నారు, అందరూ మంచోళ్ళు అయిపోయారు, ఎవ్వరు కూడా విరోధంగా ఎవ్వరు లేరు, అందరూ బాగున్నాము. నన్ను ఒక్కడిని ఆ రోజు వాక్యము తాకింది అని చెప్పాడు. అంటే ఈ స్టీఫన్ హుక్ కథ ఎందుకు చెప్పానంటే, మనము మంచి పని చేస్తే ఆ మంచి పని వల్ల ఇంకొకరు ఏం చేస్తారు? మారుతారు. ఒక్కరు మారారనుకో అందరూ మారిపోతారు. ఇప్పుడు ఎవరైనా నీ పేరేం పేరు?
సోని. ఇప్పుడు సోని ఉంది, సోని ఊరికనే సోని వాళ్ళ ఇంట్లో మారింది అనుకోండి, అప్పుడు సోని ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇంట్లో వాళ్ళందరికీ సంతోషంగా మారుస్తుంది. అవునా కదా? నువ్వు మీ అమ్మ మాట నాన్న మాట అంతా అందరి మాట విన్నావు అనుకో, అందరికీ హ్యాపీ కదా. ఒకరు మంచిగా ఉంటే చాలా మందికి హ్యాపీ. ఈ VBS ఎందుకంటే మీరందరూ కూడా మంచిగా మారడానికి. మీరందరూ ఎందుకు చెప్పండి? అవునా కదా? మీరు మంచిగా మారితే మంచిగా చదువుకుంటారు, గొప్పోళ్ళు అవుతారు మీరందరూ. ఓకేనా? అందుకని మీరేం చేయాలంటే మన ఏరియాలో, అపార్ట్మెంట్లో, చెరువు కట్ట ఏరియాలో, అలాగనే మీ ఫ్రెండ్స్ అందరికీ మీరేం చెప్పాలి తెలుసా? ఇదిగో సండే స్కూల్ జరుగుతుంది, రండి, మంచి పాటలు కథలు చెప్తున్నారు, మనకు అది ఆశీర్వాదము. మనము రేపటి రోజు పై క్లాసులకు వెళ్తే ఆ ఆశీర్వాదం మనకు తోడుగా ఉంటుంది, మనకు దేవుడు సహాయం చేస్తాడు అని మీరు చెప్పండి. ఓకేనా? చెప్పి తీసుకొని వస్తారా? సరే, మోకరించుదా, అందరూ మోకరించుదా, చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మంచి పిల్లలు కళ్ళు మూయాలి. కళ్ళు మూసి చేతులు జోడించి యేసయ్యకి చెప్పండి, యేసయ్యా మేము మంచి వాళ్ళంగా మారాలి, మేము అందరినీ మంచి దారికి నడిపించాలి అని చెప్పండి. కళ్ళు మూసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ అమ్మమ్మ మీ నాన్న వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యము ఇవ్వాలి, అలాగనే వాళ్ళందరికీ దేవుడు సహాయం చేయాలి. ప్రేమగల మా తండ్రి, కృపామయుడ, మీకు స్తోత్రాలు. ఈ పిల్లల మధ్యలో ఈ 2వ దినం ఈ పరిచర్యను మీరు చక్కగా జరిగించినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ పిల్లలు మంచిగా మారి కుటుంబాలకు దీవెనగా మారాలి, అలాగే వీళ్ళ వల్ల అనేకులుగా మంచి వాళ్ళుగా కూడా మారాలి. సహాయం చేయమని మీకే అప్పగిస్తూ కృప వేడుకుంటూ, రేపటి దినాన కూడా ఈ బిడ్డలందరూ ఎంతో సంతోషంగా నిద్ర లేవాలి, త్వరగా రెడీ అవ్వాలి, అందరినీ రెడీ చేసుకొని తీసుకురావాలి. అటువంటి ఉత్సాహము బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ, ఈరోజు స్నాక్స్ ఎవరైతే ఇచ్చారో వారిని, వారి కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. వెరీ గుడ్. మీరు అట్టే ఉండండి, మీకు స్నాక్స్